నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. సాధారణంగా మనం ఎక్కడికైనా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, మన కారు కిందో బైక్ కిందో ఏదన్నా అనుకోకుండా జంతువులు చిన్నవో పెద్దవో పడితే ఆగుతాం. ఆగి వెంటనే అసలు ఏం జరిగింది ఏదో ప్రయత్నం చేస్తాం. అది మరీ చిన్నవైతే పట్టించుకోకపోతే వెళ్ళిపోతాం, సహజం అనుకోండి. కానీ ఆ రోజంతా ఏ పని మీద వెళ్ళినా ఏదో మనసులో లాగుతున్నట్టు ఉంటుంది. ఓ బాధ, అయ్యో మన వల్ల ఇలా జరిగిందే అని. ఏది ఓ చిన్న కుక్క పిల్లో, లేకపోతే పిల్లి పిల్లో, లేకపోతే ఇంకోటో ఏదో జంతువు. ఇది ఎవరికి అంటే సున్నిత మనస్కులకి. సాధారణంగా ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు, బాధపడతారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. పల్నాడు పర్యటనకు వెళ్ళినప్పుడు ఏది ఒక పరామర్శకి ఏడాది తర్వాత బెట్టింగ్లో డబ్బులు తెచ్చి బెట్టింగ్లు వేసి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన తర్వాత ఏడాది తర్వాత వెళ్ళి విగ్రహం పెట్టాలి. ఇందులో భాగంగా వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఒక వైసీపీ కార్యకర్త, అతనికి తెలియదు ఆ రోజు అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని. ఏదో అందరిలాగే అతను అత్యుత్సాహంలో ఉన్నాడు. పూలు చల్లడానికో దేనికో వస్తూ ఉంటే పడిపోయాడు కారు కింద. అది ఒక కర్రో ఒక చిన్న పెద్ద దొంగ ఏదో తగిలితేనే, ఏదన్నా ఒక పార్టికల్ అడ్డొస్తేనే క్లియర్గా తెలుస్తుంది డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి. ఈవెన్ ఆ రోలింగ్ ఉంటుంది లోపల కూర్చున్న వాళ్ళకి కూడా. అంటే ఏదో పడిపోయింది కారు కింద, టైర్ కింద అని. ఒక మనిషి పడిపోయి ఆ భుజాల మేంచి మెడమేంచి కారు చక్రాలు వెళ్ళిపోతుంటే కూడా తెలియలేదా? తెలిసి పట్టించుకోలేదా? సరే, విజువల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద జగన్ ఆయన అటు తిరిగి ఉన్నాడు. ఏదో అభివాదాలా పిచ్చుకోవాలా అవన్నీ ఉంటాయి కదా. ఆ వేళంతా రప్ప వ్యవహారం కదా. సరే, అందులో అదిగో ఎక్కుతారు, బానెట్లు ఎక్కుతారు. అన్న ఇదిగో అన్న రప్ప నరికేస్తాం అన్న అందరినీ ఆయనకి ఏదో చూపిస్తూ ఉంటారు. సరే, ఆయన చూసుకోవడం, అందులో పడ్డాడు. మరి డ్రైవరు, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎవరికన్నా మినిమం కామన్ సెన్స్ ఏంటంటే, ఏ పార్టికల్ అడ్డుపడినా, అది ఎంత పెద్ద టైర్ అయినా కూడా ఆ సెన్స్ అర్థమవుతుంది వెంటనే ఏదో పడింది అని. పైగా అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం అరుస్తూ కంగారుగా అది జరిగింది అనే ఒక ఇండికేషన్ ఇచ్చి, అది కూడా జరిగింది. పడితే పడ్డారు, పక్కకు లాగేసి పోయారు ముందుకి. అదే అభివాదాలు, అవే పిచ్చి నవ్వులు, అదే గోల. ప్రాణాలు పోతే మనకేంటి, పక్కకు లాగేయండి. ఇంకోటి ఏంటంటే, ఇంకో అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. చచ్చిపోతే ఏంటంటే ఇంకొక ఛాన్స్ కదా, మళ్ళీ ఇంకో పరామర్శ యాత్ర. మీరు తాజాగా గత కొద్ది రోజులుగా జగన్ ఆయన బయటకు వస్తున్న సందర్భం చూడండి. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు, ఎవరన్నా నేరం చేసి జైలుకి వెళ్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన అనుయాయులు, వాళ్ళని పరామర్శించడానికి, లేకపోతే ఏదన్నా ఒక విధ్వంసం చేయడానికి ఒక పక్కాగా వ్యూహరచన చేసి ఒక కుట్ర సిద్ధాంతం ద్వారా పక్కా ప్లాన్తో బయటకు, ఇది తప్ప వేరే సందర్భంలో ఆయన బయటకు రాడు, కనిపించడు. పహల్గామ్లో అంత దారుణం జరిగి అంతమందిని పొట్టన పెట్టుకుంటే ఆయన దాని మీద ఎవరిని పరామర్శించడు, కనీసం దాని మీద ఆయన మాట్లాడు. ఎందుకంటే ఆయన ఎజెండా అది కాదు. ఆయన తప్పేం లేదు. ఆయన ఎజెండా ఏంటంటే చాలా స్పష్టంగా ఉంది, నేను ఎందుకు రాజకీయం చేస్తున్నాను అని. పైగా ఆయన ఓడించేశారుగా. ఓడించిన తర్వాత ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాడు, ఆయన ఇన్ని చేశాను అని. ఆయనకు ఒక రకమైన ఒక దాన్ని బాధనాలా, కక్షనాలా, లేకపోతే ఆవేదనాలా, ఏదైనా సరే రాష్ట్ర ప్రజల మీద అయితే ఆయనకు కోపం ఉంది. అది అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటే ఆయన రాజకీయం అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఒక నిండు ప్రాణం పోతే ఆ సింగయ్య, ఆ అభిమాని ఏదో పూలు జల్లుదామనో ఇంకోటో వచ్చి పాపం చనిపోతే పక్కకి లాగేశారండి. పక్కకి లాగేసి ఆ పక్కకి లాగేసిన విజువల్స్ ఆ రోజు మనం ప్లే చేసాం. ఆ తర్వాత చనిపోయాడు అతను. కానీ ఇంత జరిగిందనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు ఈ ఆయన సొంత మీడియా, జనాలు ఏమంటారంటే, ఇది కుట్రట, చంద్రబాబు కుట్ర. అరే బాబు, చంపేసింది మీరు, కార్లు ఎక్కించేసి, ఇందులో చంద్రబాబు కుట్ర ఏంటి, లోకేష్ కుట్ర ఏంటి, ఇంకోళ్ళ కుట్ర ఏంటి? మళ్ళీ దీన్ని పక్కదారి పెట్టించడానికి ఇవాళ యువత పోరు, ఇవాళ ఎన్ని అరాచకాలు జరుగుతాయో. బయటకు వస్తే భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి, ఏమవుతుందో తెలియక. ఆవేళ పొదిల్లో 15,000 మంది 20,000 మందితో అదొక అరాచకం. ఆ తెనాల్లో ఆ గంజాయి బ్యాచ్ని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అదొక, అన్ని చోట్ల బల ప్రదర్శనలు. ఎందుకు బల ప్రదర్శన? గతంలో మాజీ ముఖ్యమంత్రి అని తెలుసు కదా, జనాలు ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న కూడా మీకు జనాలు ఓట్లేశారుగా. అంటే ఎక్కడో అయిపోయింది ఇంక మా పని. కనీసం అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి ఒక 100 మంది, అసలు ఇచ్చింది 3 వెహికల్స్కి అనుమతి, 100 మంది కన్నా ఎక్కువ ఉండకూడదని. ఎంతమంది అసలు? 100 మందా? 1000 మంది రోడ్ల మీద, సరే పోనీ 10ల స్థాయిలో వెహికల్స్. ఏదో మనం ఎగ్జాగరేట్ చేయడం ఎందుకు? 10ల స్థాయిలో ఒక 50, 60, 70, 100 వెహికల్స్. మరి 3 వెహికల్స్ అనుమతిస్తే ఆ రోజు పోలీసులు ఏం చేశారు?
పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ మీదే వాళ్ళ బట్టలు ఒప్పి తీస్తాం, మీకు సినిమా 2.0 చూపిస్తాం, 3.0 చూపిస్తామంటే వాళ్ళు భయపడిపోతున్నారా మరి? అసలు గుర్తుందా కూటమి ప్రభుత్వం వచ్చిందని? బీజేపీ, తెలుగుదేశం, జనసేనతో కలిపిన కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు అది గుర్తుందా లేదా అని అనుమానం వస్తుంది మరి ఇవన్నీ చూస్తూ ఉంటే. సరే, సింగయ్య చనిపోయాడా? కనీసం 5 రోజులైంది, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడా దీని మీద? మాట్లాడలా. ఎందుకని? దీనికి మళ్ళీ మాట్లాడకూడదు, దీన్ని ప్రత్యేకంగా ఇంకో సందర్భంగా వాడుకోవాలి. నాకు రక్షణ లేదు, నాకు భద్రత లేదు. ఆ రోజు అన్నారు కదా, హెలికాప్టర్ ఎక్కడ, అది హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కూడా విరగొట్టడానికి ట్రై చేశారు కదా, అక్కడేమన్నారు, Z+ కేటగిరీ భద్రత లేదు అని. అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక రాద్ధాంతం చేయాలి భద్రత లేదని. అంటే గేమ్ ప్లాన్ చాలా స్పష్టంగా అర్థమవుతోంది, ఎటువంటి రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా పక్కగా అమల్లోకి వెళ్తుంది. సరే, ఇది ఒక యాక్సిడెంట్ అనుకున్నా సరే, పోనీ యాక్సిడెంట్లు జరుగుతాయి. మన అంబటి రాంబాబు గారు సెలవిచ్చినట్టు ప్రమాదం జరగవా? చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో చచ్చిపోలేదా? అది ఈ వేళ వాదన. ప్రమాదం జరిగితే జరిగింది. మీరు ఏం చేశారు? ప్రమాదం జరిగితే అంత 100 మంది చుట్టూ చూస్తూ వీడియోలో స్పష్టంగా, కనీసం ఎవడన్నా కారులో వేసుకెళ్తాడు హాస్పిటల్కి. సరే, పోనీ మీ బల ప్రదర్శనకి అడ్డొస్తుంది అనుకుంటే ఓ అంబులెన్స్ పిలిచి పోనీ బండి మీద వేసుకుపోండి, 2 మధ్యలో కూర్చోబెట్టుకుని. బతికేవాడుగా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే. చంపేశారుగా, నిండు ప్రాణం, కల్పబుల్ హోమిసైడ్, దాని కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో 5 రోజుల్లో తేలింది ఇది. సరే, మొదట్లో ఏదో వాహనం గుద్దేసింది అనుకున్నది, తర్వాత తేలింది. దాని కింద ఏంటంటే ఆ సెక్షన్లు మాట్లాడదాం న్యాయవాదులతో కూడా, కనీసం 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందిట వైసీపీ అధినేతకి. ఇప్పుడు తన సినిమా రిలీజ్ నాడు సరే ఏదో ఆనందంలో జనాలు అందరూ వచ్చారు, తనకి వస్తున్నారని తెలుసు, పోలీసులు వద్దన్నా సరే వెళ్ళాడు అల్లు అర్జున్. జైల్లో వేశారుగా ఆవిడ చనిపోతే. ఇది కళ్ళ ముందు జగన్ ఉన్న వాహనం, జగన్ ప్రయాణిస్తున్న వాహనం, డ్రైవరు ఎక్కించేస్తే భుజాలు మేంచి మెడమేంచి ఏం చేయాలి? దీనికి ఏం శిక్షలు ఉండాలి? చిన్న బ్రేక్ తీసుకుందాం ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షోలో మాట్లాడదాం. అంటే దీనికి ఏమిటి, ఎక్కడో అక్కడ ఒక హద్దు పద్దు లేదా, ఒక ఫుల్ స్టాప్ ఏం లేదా? మా ఇష్టం వచ్చినట్టు మేము రెచ్చిపోతాము, రప్పా రప్పా అంటూ నరికేస్తామంటే తప్పే ఉందన్న తర్వాత అమాయకత్వం ఎవరిది? వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. సో A1 గా వాహన డ్రైవర్ ఉన్నాడు, A2 గా వైసీపీ అధినేత జగన్, అలాగే ఈ కేసులో ఇంకా నిందితులుగా పేర్ని నాని, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కల్పిబుల్ హోమిసైడ్ కింద చెప్తున్నారు దీని. అంటే ఇది నేరపూరిత హత్య కాదు, అంటే హత్య చేయాలనే ఉద్దేశంతో చేసిన హత్య కాదు, కానీ తమ ప్రమేయంతో ఒక మరణం సంభవించింది కాబట్టి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. లీగాలిటీస్ మాట్లాడే ముందు కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఏంటంటే నేను చెప్పినట్టుగా జగన్ బయటకు వస్తాడు, ఆ రోజు ఏదో ఒకటి జరుగుతుంది. మీరు చూడండి, గత కొద్ది రోజులుగా, ఓ ఏడాదిగా అతను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది. సరే, మరణం అయితే ఈసారి సంభవించింది. అంతకుముందు తెనాల్లో ఒకటి, అంతకుముందు పొదిల్లో ఒకటి, లేకపోతే ఆ హెలికాప్టర్ దగ్గర అదొక విధ్వంసం. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం, పక్కా కుట్ర ప్రకారం జరుగుతోంది. సరే, దీన్ని ప్రమాదంగానే కాసేపు మాట్లాడితే, కానీ ఎందుకు జరిగింది? మీకు అనుమతులు లేవా, నిబంధనలు లేవా, చట్టాలు వర్తించవా? ఎట్లా చూడాలి దీన్ని? రిషి గారు, మీకు ప్యానల్లో పాల్గొపోయే పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఏడాది కాలంలో అతను బయటకు వచ్చిన సందర్భాలని మనం చూసుకుంటే, జరిగిన ఘటనలు కూడా మనం అన్వయించుకుంటే, వాళ్ళు పదే పదే నిరూపిస్తున్నారంటే మాకు పోయింది అధికారమే కానీ మా ఉన్మాదం ఎక్కడికే పోలేదు అని. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన బయటకు వచ్చాడంటే ఏదో ఒక విధ్వంసం. అంటే ఆయన ఒక శవాన్ని పలకరించడానికి బయటకు వస్తే ఎవరో ఒకళ్ళు శవం అవ్వాలి, అదే జరుగుతుంది. అంటే కేవలం అతను బయటకు వచ్చిన తర్వాత జరిగేటువంటి ఘటనల వెనకాల కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయా, ఏమున్నాయని మనం దీర్ఘంగా ఆలోచిస్తే, ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు, ప్రజల సుఖశాంతులతో ఉండకూడదు. అంటే మనం చూసాం, యోగా డే జరగక ముందు రోజు 2 రోజుల ముందు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇది. అంటే రాష్ట్రంలో ఒక విధమైనటువంటి శాంతి భద్రతలు లేవనేటువంటి సందేశాన్ని ఇవ్వడానికి చేస్తున్నటువంటి కుట్ర భాగమా? ఎందుకు లేకపోతే ఘటన జరిగిపోయిన సంవత్సరం తర్వాత పలకరింపుకెళ్ళి చేసాడు అంతే. అయితే పెట్టుకోవచ్చండి, అది విగ్రహావిష్కరణే కదా. నేను అంటుంది ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ అన్ని చూస్తుంటే ప్రజల్లో కూడా అనేక రకమైనటువంటి అనుమానాలు. ఎందుకని అనుమానాలు అంటే, అతను అన్ని రకాల ఉల్లంఘనలు చేశాడు ఆయన.
మొదటగా ఆ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ కాకుండా ఆ వెహికల్స్ అన్ని రావడం జరిగింది. అందరికీ అనుమానం ఏంటంటే మరి పోలీసులు ఎందుకు అతని మీద కేసు పెట్టలేదు ఆ రోజే? అవును, సరే ఆ రోజు అయిపోయింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా అంటే ఒక జిల్లా స్థాయి అధికారి ఏదైనా సమాచారం, పూర్తి సమాచారం ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. అటువంటిది తనకున్న సమాచారం, అప్పటి వరకు ఉన్న సమాచారం అని చెప్పి కారు నంబర్తో సహా పేరు చెప్పి పలానా కారు కింద పడిపోయాడు, జగన్ క్యాన్వాకి సంబంధం లేదని ఏ విధంగా మాట్లాడతాడండి ఎస్పీ అతను? ఇప్పుడు ఏ1లో ఏ2 ఏ3 కింద జగన్ కారు డ్రైవరు, లేకపోతే జగన్ గారు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి పేర్లన్నీ వచ్చినాయి. అసలు ఆ రోజు అరాచకానికి ఆర్జుడిగా మారినటువంటి అంబటి రాంబాబు పేరు ఎందుకు లేదు ఈ లిస్టులో? అతని పేరు లేదు అంటే అదే సందర్భంలో ఖచ్చితంగా ఆ కారుకు సంబంధించి విజువల్స్ 3 రోజుల తర్వాత వచ్చినాయి. ఒక్క పలకరింపు లేదు, ఒక విధానం లేదు, ఏమీ లేదు. మరి ఆ ఎస్పీ గారు, ఎందుకంటే ఎస్పీ గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే జగన్ గారి విషయం నుంచి ఇలా పక్కకు మాట్లాడి అతను హయాంలోనే బోర్గడ్డ అనిల్ విషయంలో కూడా అతనికి తీసుకెళ్లి అతనికి సకల మర్యాదలు చేసింది అతని హయాంలోనే. మహానాడికి ఒక్కరోజు ముందు తెనాల్లో గంజా బ్యాచ్ ని పలకరించినటువంటి వీడియో బయట పెట్టింది, ఒకరోజు ముందు బయట పెట్టింది కూడా ఆయనే. ఓకే, అనేక అనుమానాలు నేను ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే నేను అంటుంది జిల్లా స్థాయి అధికారి మాట్లాడే ముందు ఏ ఆధారాలతో అతను మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి ఆ సాక్షి పేపర్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు సాక్షి పేపర్లో అదే నొక్కి రాశారు. ఒక ఎస్పీ గారు మాట్లాడాడు కానీ ఈ రోజు మాట మార్చాడంటే అతని మీద ఎన్నో ప్రభావాలు ఉంటాయి. పేపర్ క్లిప్పింగ్ కూడా మళ్ళీ వాళ్ళ పెట్టుకున్నారు, అంటే అతని మీద ఏదో ప్రభావాలు చూపించి బలవంతంగా కూటమి ప్రభుత్వం అతనితో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చేసే ప్రయత్నంలో భాగమని చెప్పేసి ఈ రోజు రాస్తున్నారు. ఆ రాయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆ జిల్లా స్థాయి అధికారి కదా. నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు ప్రత్యేకించి చెప్పక్కర్లా. అతను ఒక ముఠా నాయకుడు, ఖచ్చితంగా ముఠా నాయకుడు. అతను వచ్చినప్పుడల్లా ఒక విధ్వంసం సృష్టిస్తుంటే ఎందుకు అతని మీద కేసులు పెట్టి లోపల వేయట్లేదు? నేను అంటున్నాను సార్, ఖచ్చితంగా ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల కింద లెక్కేస్తాను నేను. రాష్ట్ర బహిష్కరణ చేయాలి, కేసు పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అసలు అడుగు పెట్టే అవకాశం కూడా లేదు. ఏం చేస్తున్నారు ఈరోజు? సంవత్సరం బట్టి ఈరోజు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర వైపు చూస్తున్నారా? పెట్టుబడులు వస్తున్నాయా? అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయా? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఏమైనా అనుమానాలంటే నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించు, విధానపరమైన విమర్శలు చేయి, తప్పులేదు. అలాగే అంతేగాని ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు కూటమి ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి. అంటే నాకు ఆశ్చర్యం వేసిందంటే శ్రీనివాస్ గారు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి పదే రప్ప డైలాగ్ చెప్తున్నాడు. తప్పే ఉంది, అతను ఎవరు అక్కడ పార్టీ నుంచి వచ్చే అంటే నాకు ఐ వాజ్ లిటరల్లీ ఇన్ షాక్. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేతగా ఉండి నరికేస్తే తప్పే ఉంది అంటాడు ఏంటంటే, అది సినిమా డైలాగ్ అంటాడు ఏంటంటే, అసలు ఒక సినిమా డైలాగ్ కూడా పెట్టుకోకూడదా? అసలు డెమోక్రసీలో ఉన్నామా అని డెమోక్రసీ గురించి అతను మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. కనీసం ఈ చనిపోయిన వ్యక్తుల గురించి కానీ ఏమీ ఒక మాట కూడా మాట్లాడలేదు, ఒక సంతాపం ప్రకటించలేదు, ఒక పరామర్శ గురించి ఏదీ లేదు అసలు. కనీసం ఆ రోజు లేదు, ప్రస్తావన లేదు. అసలు చనిపోయిన ఇద్దరు వ్యక్తులు చనిపోయిన విషయం తెలుసు కదా, అసలు ప్రస్తావనే లేదు. ఆ ప్రస్తావనే లేకపోగా ఆ ఘటన జరిగినటువంటి ఈ రఫా హోర్డింగ్స్ గురించి, జరిగినటువంటి అరెస్టుల గురించి, వాటి గురించి మాట్లాడతా వాళ్ళు ఏదో పాపం స్వాతంత్ర సమరయోధుల్లాగా అటువంటి వ్యక్తులు అరెస్ట్ చేస్తారా? మనం డెమోక్రసీలో ఉన్నామని మాట్లాడుతున్నాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు రాష్ట్రంలో తిరిగే అర్హత ఎక్కడ ఉందండి అసలు? పైగా అతను అన్న మాటలకి ఇంకా రెచ్చిపోయారేమో తెలియదు కానీ ఇందాకనే మనం వేసాం, టెలికాస్ట్ చేసాం, వాళ్ళ ఫ్లెక్సీల దగ్గర అదిగో చూడండి అదే కత్తులతో నినాదాలు తీసుకుంటారు. ఆడియో ఉందా? స్పాట్ ఉంటే ఇవ్వండి. అదే నినాదాలు చేసుకుంటూ శ్రీనివాస్ గారు ఆ బోర్డుల దగ్గర చూడండి, వాళ్ళు అభిషేకాలు చేయడం, తలలు అంటే ఏంటి, ఎక్కడున్నావు నాకు అసలు నిజంగానే అర్థం కావట్లేదు. అంటే ఒక ఆటవిక పాలనలో ఉంటుందండి అన్నిని. ఆటవిక సామ్రాజ్యం, ఆటవిక రాజ్యాల్లో ఉంటాయి చూసారా, ట్రైబల్ ఏరియా అలా ఉంటుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు కానీ ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నాయకుడు కానీ ఎక్కడా లేడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎంతవరకు స్పందించాలో అతనికి తెలియదు. అతను ఇందా చెప్పినట్టుగా చెప్తున్నాడు సార్, మేము అధికారంలో మాత్రమే లేవు, మా ఉన్మాదం ఎక్కడా తగ్గలేదు, ఖచ్చితంగా మా ఉన్మాదం ఏంటో మేము నిరూపించుకుంటున్నాం అని పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. అతను సీట్ మారింది కానీ మైండ్ స్టేట్ మారలేదు. అతను మారలేదు. అతనికి ఏంటంటే ఒక విధంగా ముఠా నాయకుడు. అతను పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, అతని విధానం కావచ్చు, అన్నీ కూడా అటువంటి పదే నిరూపించుకుంటున్నాడు. అంటే నేను అంటే ప్రజాస్వామ్యంలో సార్ ఖచ్చితంగా
మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వైజాగ్ వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే పోలీసులు కండిషన్స్ పెట్టారు, మీరు బయటకు రాకూడదు, ప్రజలకు అభివాదం చెప్పకూడదు, ఎత్తకూడదు అని చెప్పేసి పెట్టి 2 రోజులు హోటల్లో నిర్బంధించారు. ఆ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తుంటే బోర్డర్లో ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారిని పరామర్శకి వెళ్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో. మీరు ఏం చేశారు చెప్పనా? మీ ప్రభుత్వం మీరంటే 9:30కి బయలుదేరాడు, 3:30 అంటే సుమారు 7-8 గంటల పాటు రోడ్లు బ్లాక్ చేసుకుంటూ, అభివాదాలు చేసుకుంటూ, దండలు వేయించుకుంటూ, రప్పారప్పాకి చేతులు ఊపుతూ చివరికి చంపేసి వెళ్ళిపోయాడు. నేను అంటుంది అదే, పోలీసులు ఇమ్మీడియట్ గా అతను నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎందుకు కేసు పెట్టలేదు ఆ రోజే? అక్కడే ఆపాలి కదా. అక్కడ ఆపితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎన్ని కేసులు యాడ్ అవుతాయి. అతను నాకు ఆల్రెడీ 38 కేసులు ఉన్నాయి, ఆల్రెడీ జైలు జీవితం అనుభవం ఉంది, ఆల్రెడీ లెక్కల కేసు వస్తుంది, అదే 39 కేసు అవ్వచ్చు, ఇప్పుడు ఈ కేసు 40 కేసు అవుద్ది, ఏమవుద్ది అంటే ఇప్పుడు దీనికి కూడా అతనే లెక్క చేయడు. పెట్టి నాన్ అవైలబుల్ అంటున్నారు. ఏముంది సార్, విక్టోరియా హాస్పిటల్ ఏనవుతాడు, ఆరోగ్యం బాగోలేదని ప్లాన్ ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగ బెంగళూరులో ఉంటాడు అతను, అక్కడ విక్టోరియా హాస్పిటల్ ఎక్కడ జాగ్రత్త ఆరోగ్యం బాగోలేదని చెప్పి జాయిన్ అవ్వచ్చు. అతనికి సలహాలు చెప్పేటువంటి అటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి న్యాయవాదులు అతనికి ఉన్నారు కదా, ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా అరాచకాలు చేయాలంటే ప్లాన్ చెప్పేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను అంటే ఇది మనం గతంలో మాట్లాడితే దండుపాళ్యం బ్యాచ్ అని మనం మాట్లాడుకునే వాళ్ళు ఉంది. నిజంగా దండుపాళ్యం బ్యాచ్ కూడా సిగ్గుపడుతుంది. వీళ్ళ ముందు చూసి వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళ ప్లానింగ్ కుట్రలు చేసి వాళ్ళు చాలా సిగ్గుపడతారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర తాజాగా నేను చదువుతుంటే ఒకటి ఏంటంటే, ఇప్పటికీ కూడా అక్కడ ఒక తెగ ఉంది, ఒక జాతి. అక్కడ కనీసం ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎవరూ లేకుండా నిషేధాజ్ఞలు ప్రభుత్వం విధించింది చాలా స్పష్టంగా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెవడు వెనక్కి రాడు, ఒక బోట్ వెళ్ళినా ఒక మనిషి వెళ్ళినా కానీ. ఇప్పటికే ఆ తెగ అదే ఫాలో అవుతోంది. మరి ఇప్పుడు ఆ తెగ గురించి ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది? నేను అంటే విషయంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, కూటమి ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు సహా ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్రం బాగుండాలి అంటే, రాష్ట్రంలో పెట్టుబడిదారులు రావాలంటే, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఎందుకు బహిష్కరించాలి? అతనికి ఇచ్చినటువంటి ఉన్నటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఉల్లంఘించాడు. అతను పదే నిరూపిస్తున్నాడు, నేను వస్తాను, అరాచకం చేస్తాను. ఏం చేయాలి? ఒక మామూలు పౌరుడు కాదు, ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి. రాజ్యాంగం వ్యక్తులను బట్టి, వాళ్ళ ఉన్న పదవులను బట్టి, వాళ్ళకున్న డబ్బులు హోదాలను బట్టి రాజ్యాంగం రాలేదు. ఖచ్చితంగా ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఒక్కొక్క సందర్భంలో హైదరాబాద్ వాతావరణ భంగం కలిగించే వ్యక్తిని పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ చేసేవారు. ఖచ్చితంగా ఎందుకు చేయకూడదు? అందులో మతాల కోసం పోరాడే మఠాధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు. నేను అంటుంది, ఈ రోజున పదే పారిశ్రామికవేత్తలు మనకు క్వశ్చన్ వేస్తున్నారు. మేము వస్తాం, పెట్టుబడులు పెడతాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ వేసినప్పుడు మేము భరోసా ఇస్తున్నాం. పదే అతను రాడు, అతను వచ్చే అవకాశం లేదు, ప్రజలు ఆల్రెడీ అతని మనస్తత్వాన్ని చూస్తున్నారని చెప్పి భరోసా ఇస్తున్నాం. కానీ పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలంటే అతను అసలు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉండకూడదు. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి కేసులు ఎటువంటి కేసులు ఉన్నాయి, అతని మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. పదే సినిమా చూపిస్తున్నాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చూపించే సినిమా రక్త చరిత్ర కాదు, ఇది అసలైన రక్త చరిత్ర. ఇది జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానని మాట పదే చెప్తున్నాడు, మామూలుగా మాట్లాడలా. నేను రక్త చరిత్ర చూపిస్తున్నాను. ఓపెనింగ్ రిమార్క్స్ లో అతను క్లియర్ గానే ఉన్నాడు. అతను చాలా క్లారిటీగా ఉన్నాడండి. నేను వస్తే ఇలా చేస్తాను, నేను వస్తే ఇటువంటి ఘటనలే జరుగుతాయి, నా మనస్తత్వం ఇది, నా దగ్గర డబ్బు ఉంది, ఏదైనా చేయగలను, నేను ఎవరినైనా వ్యవస్థలన్నింటినీ కొనగలను, భయపెట్టగలను. పోలీసులు కూడా భయపడుతున్నారా? నాకు డౌట్ వస్తుంది. మళ్ళీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి వస్తే అతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటే, మళ్ళీ వస్తే మన చర్యలు తీసుకుంటాడైనా భయపడుతున్నారా? ఎందుకు అనుమానాలు వస్తుంటే ఈ రోజు నా ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. నేను పదే జిల్లా స్థాయి అధికారి సార్, అతను ఏ ఆధారం లేకుండా ఏదో అతనికి వచ్చిన సమాచారం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా ఎలా చెప్పేస్తాడు? అతను ప్రభుత్వానికి మచ్చ కదా. అతను ప్రభుత్వ రిప్రజెంటేటివ్. అతను మాట్లాడింది మాజీ ముఖ్యమంత్రి విషయంలో. ఇటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కనీసం మీరు అన్నట్టుగా అంటే సార్, ఒక సానుభూతి, ఒక మానవత్వం, ఒక విధానాలు పోలే. ఎవరో పొరపాటునే పడ్డాడు, అతను పడిపోయాడు, అతన్ని తీసుకెళ్లి ఇమీడియట్ హాస్పిటల్ జాయిన్ చేయించడం చూశారు. వాళ్ళందరూ క్యారవాన్ ఆపుతున్నారు కదండి, పడిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు అయ్యో అని ఏదో పడిపోయాడను ఏదో అంటూ వాళ్ళు వస్తున్నారు. మరి అదే తర్వాత అంటే అలాగా ఆయన మానసిక స్థితి వీళ్ళకి కూడా వచ్చేసిందా? మామూలుగా అయితే అందులో ఎవడో ఒకడు పక్కకి తీసుకెళ్ళడమో బండి మీద హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది కదా, మానసిక స్థితి వచ్చేసిందే కదా. అటువంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళే ఆ పార్టీలో మనగలగలరు. అంతే, ఆ మానసిక స్థితి, అటువంటి విధానాలు, అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళే ఆ పార్టీలో మనగడ చేయగలరు, లేదా చేయలేరు. ఎవరు సార్? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే కనీసం మనకి సంబంధం లేకపోయినా కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్ గా
మనం అనేక పేపర్లో చూస్తూ ఉంటాం. మంత్రి గారు వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే అన్ని అంబులెన్స్ ని పిలిచి ఎక్కించి దగ్గరుండి చర్యలు ఎవరంటారు ఈ డాక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చారని చెప్పి రకరకాల మాడుకుంటాం. కనీసం తన వాహనం కింద పడిన వ్యక్తిని ఆ డ్రైవర్కి తెలియదా? మీరు చెప్పినట్టుగా ఆ డ్రైవర్ కూడా తెలియలేదా? ఖచ్చితంగా ఎందుకు సార్, చాలా చిన్న విషయం, అది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. కానీ ఆపలేదు అంటే అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, అతను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తి. నేనంటే అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారా? నేనంటే ఈ ఎన్ని సెక్షన్లు, వీటి మీద ఎన్ని సెక్షన్లు పెట్టాలో మీరు ఏమైనా లాయర్లు ఉంటే వాళ్ళని అడగాలి. కేసులు ఎన్ని సెక్షన్స్ పెట్టాలి, ఏ విధంగా? నేను అంటే జగన్మోహన్ రెడ్డి అతను సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నాడు. అతను పదే పదే తన మనస్తత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. పదే పదే నేను సినిమా చూపిస్తానని ఏ విధంగా సినిమా చూపిస్తున్నాడో మనకు తెలుస్తుంది. అతను చేసే పరామర్శలు ఎటువంటి పరామర్శలు? ఆ రోజు మహిళా అధికారులు ఉన్నారని కూడా చూసుకోకుండా, లేకపోతే తెలుసో మరి బట్టలు మాటలు, దాని మీద చర్యలు లేవు. అతను ఎటువంటి పరామర్శ చర్యలు? అదే ఇంకొకటి ఎవడన్నా మహిళా పోలీస్ ఆఫీసర్ బట్టలోడు తీస్తానంటే ఏమవుతుంది? వాటికి అదే అంటానండి. పోలీసు ఆఫీసర్స్ రోడ్డు మీద బ్యారికేడ్ల దగ్గర గొడవలు పెట్టిన ఆల్మోస్ట్ కొట్టేంత పని చేసాడు అంబటి రాంబాబు. ఏంటంటే అంబటి రాంబాబుకి ఇప్పుడు ఆ బ్యారికేడ్లు తొలగించడం వల్ల అతని ప్రధాన పాత్ర కదా. మరి అతను మరి ఈ కేసులో ఎందుకు ఇరికిన పేరు లేదు? వైవి సుబ్బారెడ్డి పేరు, మిగతా పేర్లు అన్ని పెట్టారు కదా, ఎందుకు పెట్టలేదు? ఏదో శ్రీనివాస్ గారు అంటే ఆ పాత వాసనలు పోని లాయల్టీస్ ఇంకా అక్కడే ఉన్న అధికారులు. మీరు ఏమనుకోనంటో మాట అంట శ్రీనివాస్ గారు, మీ ప్రభుత్వం వచ్చింది, ఆ విషయాన్ని అసలు ఎందుకు పోలీసులు కూడా గుర్తుంచుకోవట్లేదంటే ఇది ఎక్కడో అక్కడ మీ అసమర్థత ఏమో నాకు అదే అంటే మా మంచితనాన్ని మెతకతనాన్ని భావిస్తున్నారా, చేతకాంతనంగా నేను అదే చెప్తాను సార్. డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు కేసులు పెట్టబడుతున్నారు, ఇంకా భయపడుతున్నారా? నేను అడుగుతుంది, ఇంకా భయపడుతున్నారా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమైనా చేస్తాడని భయపడుతున్నారా? సామాన్యుల నుంచి వచ్చే ప్రశ్నలు కదండి. ఎవరికైనా మామూలుగా ఘటన జరిగితే ఊరుకుంటారా? కాదు, నిన్నటి నుంచి నిన్న వీడియో వచ్చింది కదా, మనం ముందు ఏబిఎన్ చేసాం. వీడియో వచ్చిన తర్వాత ఎంతమంది నాకు ఫోన్లు చేసి ఎంతమంది బయటికి వెళ్తే అడుగుతున్నారంటే, ఇంత అన్యాయమా, ఇంత చంపేసిపోతే పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు. విషయం గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించట్లేదు అని అంటున్నాం మనం. నిజంగా స్పందిస్తే ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నాకు సన్మానాలు చేయాలి, నాకు శాలువాలు కప్పాలి, అటువంటిది పోయి నా మీద కేసులు పెడతారా అని అడుగుతాడు. అది చాలా అమాయకంగా అడుగుతాడు. ఆయనకి అది చేసింది ఒక గొప్ప పని అనుకుంటాడు ఆయన. అటువంటి అంటే చట్టాలను నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ కింద వెళ్ళడం, లేకపోతే గంజా బ్యాచ్ని పరామర్శించడం, లేదా బెట్టింగ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి విగ్రహాలు కలగడం, విగ్రహ ఆవిష్కరణ చేయడం, ఇదే చాలా పెద్ద గొప్ప కార్యక్రమాలు. కాబట్టి నాకు సన్మానాలు చేయాలని అడుగుతారు తప్ప ఎక్కడ అతనిలో మానసిక ప్రవర్తనలో మార్పు మాత్రం రాదు. ఖచ్చితంగా సైకియాట్రిస్టులు కూడా పెట్టాలి మీరు. మా పొలిటీషియన్స్ కూడా, లాయర్లు కూడా కాదు, ఒక సైకియాట్రిస్టులు కూడా పెట్టి అతని గురించి మాట్లాడాలి. అతని మానసిక ప్రవర్తన గురించి, ఏ విధంగా ఉన్మాదిగా మారుతున్నాడు అతని విషయం గురించి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఏంటి యాక్ట్స్ ఏంటి, ఏమన్నా ఈసారైనా చర్యలు ఉంటాయా అంటే, ఇప్పటివరకు మనం సిద్ధాంతాలను కుట్రనో లేకపోతే ఇంకోటనో అనుకుంటున్నాం, కానీ కళ్ళ ముందు క్లియర్గా ఒక విజువల్ ఎవిడెన్స్ కనిపిస్తున్న తర్వాత ఏం చర్యలు ఉంటాయి చూద్దాం. మీరు అడుగుతున్నారు అమాయకంగా, కారు కింద పడి చనిపోయినా ఆపకపోవడం ఏంటి, నీ బల ప్రదర్శన కోసం ప్రాణాలు పోయినా పక్కకు లాగేసి ముందుకెళ్ళిపోతావా? ఇవన్నీ తెలుసు కదా ఆవిడకి ఏం జరిగిందో, ఆవిడే మాట్లాడారు గతంలో. సరే, మనిషిగా ఆవిడ స్పందించాలి కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. మనతో పాటు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షోలో జడ్జి రామకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే కనపర్తి శ్రీనివాస్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు. నమస్కారం ఋషి గారు. సార్, ఈ జరిగిన వ్యవహారం సరే, ఏం జరిగిందో అంతా మాట్లాడుకున్నాం. అసలు ఏంటి ఇది, కల్పిబుల్ హోమిసైడ్ అంటే ఏమిటి, ఆ సెక్షన్లు ఏంటి, ఆ కేసులు ఎలా ఉంటాయి, కనీసం ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న ఒక విజువల్ ఎవిడెన్స్ అన్నా తీసుకుని ఏమన్నా చర్యలు తీసుకుంటారా, తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, చెప్పండి సార్. ఋషి గారు, మీకు, మన ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు ముందుగా నమస్కారం. నమస్కారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కేసులు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, ఆ మనిషికి మనసులు చంపడం కొత్త కాదు, అతని విషయంలో ఏది కూడా కొత్త కాదండి, నేర ప్రవృత్తిలో కొత్త కాదు. కానీ ఈ సంఘటన ఏదైతే ఉందో దాన్ని తప్పుదారి పట్టించడం అన్నది సభ్య సమాజంలో ఎవరు కూడా హర్షించరు, దాన్ని సమర్థించరు. ఎందుకంటే అది నిజంగానే ఒక యాక్సిడెంట్ అయి ఉంటే, ఒక నెగ్లిజెన్స్ గా జరిగినటువంటి కార్యక్రమం అయితే, మామూలుగా రోడ్డు పైన ఎన్నో జరుగుతుంటాయి కదండి, ఇది కూడా జరిగి ఉండొచ్చునేమో అని భావించవచ్చండి. కానీ ఇక్కడ ఆ విజువల్స్ చూస్తుంటే మనిషి ప్రాణానికి విలువ ఉందా ఈ సమాజంలో? వ్యక్తికి ఏదైనా గౌరవం ఉందా ఈ సమాజంలో?
ఒక వ్యక్తిని ఆ విధంగా తన వాహనంతో తొక్కించి చంపి దాన్ని దాచిపెట్టి అతన్ని పక్కన ఈడ్చిపడేసి తన తారిన తాను పోతున్నాడు అంటే ఈ మనిషిలో ఉన్నది సైకో కాదండి, పిశాచం ఉంది జగన్మోహన్ రెడ్డి ఒళ్ళంతా. ఈ పిశాచాలు తప్ప ఇటువంటి ప్రక్రియను ఎవరు చేయరండి. మానవత్వం ఏ కోసన లేదండి. ఒక్క ఇంచులో కూడా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం కనిపించట్లేదు. ఎంత దారుణమైన సంఘటన, ఎంతగా గుండెలు పిండి వేసేటువంటి సంఘటన. ఒక మనిషి ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటుంటే చక్రం కింద పడి నలిగిపోతుంటే ఏ మాత్రము బాధ్యత లేకుండా, ఏ మాత్రము భయం లేకుండా ఇలా చేయడము ఎలా చూడాలి మనం? నేను ఒకటే అడుగుతున్నా, వందలాది మంది సమస్యలో జరిగినటువంటి ఈ సంఘటన పోలీసు వాళ్ళ దృష్టికి తప్పుడు సంకేతంగా వెళ్ళడం ఏంటండి? ఆయన ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఏంటండి? జగన్ రెడ్డి వాహనంలో ఉన్న వేరొక వాహనం ఇప్పుడు ఎస్పీ కూడా ఇక్కడ ముద్దాయి అవుతాడు. కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, ఏంటంటే చట్టంలో ఏముందంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని కప్పిపుచ్చే విధంగా, ఆ నేరాన్ని దాచిపెట్టే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళకు అదే శిక్ష పడుతుంది. ఆ నేర తీవ్రతకు సంబంధించిన శిక్ష పడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే వాహనంలో ఉన్నాడు. తన వాహనమే ఈ వ్యక్తి చావుకు కారణమైందని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా వేరొక వాహనం ఢీకొట్టిందని సమాచారాన్ని పబ్లిక్ సర్వెంట్స్ కి ఇచ్చి ఈ విధంగా తప్పుదోవ పట్టించాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలి. ఇది 100% హత్యే. ఎందుకంటే ఆయన పడిన తీరు, ఆ తల, నేను చెప్తున్నా గమనించండి, ఆ తల చక్రం కింద ఉన్నటువంటి తీరును గమనిస్తే అది ఎవరో తోసేసినట్లుగానే ఉంది. అతను ఆ బండి కింద నరబలి ఇవ్వడానికి ఎవరో ప్రయత్నం చేసినట్లుగా ఉంది. ఇది నరబలి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అరాచక శక్తులు, ఆ పిశాచ గుణము, ఆయన చేసేటువంటి క్షుద్ర పూజలు, దానికి ఒక నరబలి కావాల్సి వచ్చింది. కాదు ఇప్పుడు నరబలి ఇచ్చారు అక్కడ. నరబలి ఇది యాక్సిడెంట్ కాదు. పోలీసు వాళ్ళకి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. మీరు మారండి. పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తే ఎవరు కూడా క్షమించిన సభ్య సమాజం. మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు. నేను గుంటూరు ఎస్పీని నేను ప్రశ్నిస్తున్నా, నీకెవరు సమాచారం ఇచ్చారు? ఏ వెహికల్ గుద్దిందని నీకు సమాచారం ఇచ్చారు? ఏ వెహికల్ కారణంగా సమాచారం ఇచ్చారు? మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, లేకపోతే అంబటి రాంబాబు ఇచ్చాడా? ఎవరిచ్చారు మీకు ఈ సమాచారం, ఈ తప్పుడు సమాచారం? మీరు ఎలా దాన్ని రూఢి చేస్తారు? రామకృష్ణ గారు, ఇప్పుడు ఒక థియేటర్ లో తన సినిమా రిలీజ్ కి వెళ్తున్న సందర్భంలో జరిగిన తొక్కిసలాట్లో చనిపోతే ఒక మహిళ, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఇవాళ క్లియర్ గా తన కారు కింద పడిపోయి ఒక నిండు ప్రాణం పోయింది. వారి భార్య ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, మేము వెంటనే స్పందించి డబ్బులు ఇచ్చాం. ఎవరికి కావాలండి డబ్బులు? ప్రాణం తీసేసి నువ్వు చంపేసి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి మళ్ళీ రేపు పొద్దున్న పరామర్శకి వెళ్ళి అంటే ఇదేనా? ఇక్కడ ఋషి గారు ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు పెట్టిన సెక్షన్లు యు ఆర్ వెల్ నాలెడ్జ్డ్ లీగల్లీ. సో ఏంటి ఇందులో జగన్ అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ ఋషి గారు ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ప్రకారం అయితే జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ పోలీసు వాళ్ళు చేస్తున్నది. ఓకే. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇక్కడ ఏంటారంటే నేనంటున్నది ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు అన్నప్పుడు డెఫినెట్ గా అది హత్య ఉండాలి. ఇది నెగ్లిజెన్స్ వల్ల జరిగింది కాదు, ఇంటెన్షన్ వల్ల జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం. ఎందుకు ఇంటెన్షన్ అంటున్నాము? ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆ వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులు, ఆ వాహనం నడుపుతున్నటువంటి డ్రైవరు, ఆ వాహనం సంబంధించినటువంటి పత్రాలు అన్ని కూడా అక్కడికక్కడే పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ ఒక వ్యక్తిని చంపి గుద్ది వెళ్ళిపోతున్నారు. ఈరోజు టిప్పర్లతో చంపేస్తున్నారు, లారీలతో చంపేస్తున్నారు, కార్లతో గుద్ది చంపేస్తున్నారు కదా. చూడండి మీరు. ఈ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ ను తిరుపతిలో యాక్సిడెంట్ జరిపినట్టుగా చూపిస్తున్నారు. కొంతమంది కావాలని వాళ్ళు చేసినటువంటి నేరాల నుంచి తప్పించుకోవడం కోసం రోడ్లపైన వెళుతున్నటువంటి వాళ్ళను యాక్సిడెంట్ రూపంలో రూపుమాపుతున్నారు. ఇక్కడ కూడా లింగయ్యకు పార్టీకి వ్యతిరేకత ఉంది అని మేమేమి చెప్పట్లేదు. ఒకటి మాత్రం నిజం, ఆయన తల ఉన్నటువంటి స్థితి చూడండి.
ఆయన తల ఏ విధంగా అక్కడికి చేరుతుంది? నీకు రైట్ సైడ్ నుంచి పడితే రైట్ సైడ్ ఉన్నట్లుగా కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి పడితే లెఫ్ట్ సైడ్ ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ ఎంటైర్ ట్రక్ బాడీ మొత్తం అంతా కూడా వెహికల్ కింద స్టకప్ అయిపోయి ఆయన తల ఏ విధంగా దాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నారు ఒకసారి గమనించండి. ఒక నలుగురు మనుషులు పట్టి ఆ విధంగా ఆ బండి కిందకి నెట్టితే తప్ప ఆ విధమైనటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ క్రియేట్ కాదు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఆ వెహికల్ కింద జరిగింది. జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే డ్రైవర్ బ్రేక్ వేసి ఆపిన తర్వాతనే ఆ యొక్క శవాన్ని బయట తీశారు. ఆ బతుకున్నటువంటి వ్యక్తిని బయట తీయడానికి కనీసం 3-4 సెకండ్ల 5 నిమిషాల 10 నిమిషాల టైం పడుతుంది. ఇంకొకటి మనం చూస్తున్న విజువల్ పక్కన రామకృష్ణ గారు పక్కన పడేశారు అంటే చస్తే చావనివ్వండి పక్కకి లాగేయండి అన్నట్టు. కనీసం సరే మీరు అన్నట్టు పోనీ అది కుట్రకోణమా లేకపోతే కాసేపు యాక్సిడెంటే అనుకుందామండి. యాక్సిడెంట్ అనుకుంటే కనీసం ఆ కారులోనో ఇంకో కారులోనో బండి మీద తీసుకెళ్లకుండా పక్కన పడేస్తే పాపం ఆయన బాధపడి ఆ చివరి నిమిషంలో అనుభవించి ప్రాణాలు కోల్పోయాడు. కనీసం దీని మీద ఇంత పశ్చాత్తాపం ఇప్పటిదాకా వ్యక్తం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తపరుస్తాడండి? ఆయన మేలు కోసం, ఆయన అభివృద్ధి కోసం నరబలి ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలు. ఆయన కోసం ఆయనకు చెప్పి ఆయన ఎందుకు పశ్చాత్తాపడతాడు, ఆనందపడతాడు తప్ప. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తికి ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నా, మెడికల్ అసిస్టెన్స్ చేసి ఉన్నా బ్రతికే అవకాశం ఉండి ఉండొచ్చు. ఆ అవకాశాన్ని కూడా వీళ్ళు లేకుండా చేశారు కదా. ఇంత వేలాది మంది ఉన్నారు కదా అక్కడ, మీ దగ్గర వాహనాలు ఉన్నాయి, చాలా పకడ్బందీగా వెళ్ళారు అక్కడికి. ఆ వ్యక్తిని మీరు కాపాడాలని ఇంటెన్షన్ మీరే లేదు, ఎందుకంటే మీరే చంపాలనుకున్నారు. మరి మీరేలా ప్రాణం పోస్తారు? రైట్. రామకృష్ణ గారు ఒకసారి మనకు ఇంత మాట్లాడదాం. కనపర్తి గారు ఒకటేంటంటే ఇందాక నేను మన జనసేన వారిని శ్రీనివాస్ గారిని కూడా అడిగాను, మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం. ఇప్పుడు ఇందులో చాలా అనుమాన కోణాలు వస్తున్నాయి. అడ్వాన్స్గా ఏదో కోయిలు ముందే కూర్చుంది అన్నట్టు పూర్తి స్థాయి విచారణ జరగకుండా కార్ నెంబర్తో సహా ఏదో జగన్ కాన్వాయ్లో వెహికల్ గుద్దేసింది అని చెప్పేసిన జగన్ కాన్వాయ్కి సంబంధం లేదన్నాడు. సంబంధం లేని ఏదో ర్యాండమ్ వెహికల్ గుద్దేసిందని అని చెప్పాడు. ఇవాళ ఇంక విజువల్ బయటపడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పుకున్నాడు. అంటే ఎక్కడో దీంట్లో అనుమానాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఇంకా కొంతమంది అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారా? అప్రతిహతంగా మీరు అధికారంలోకి వచ్చారు, కూటమి ప్రభుత్వం కనీ విని ఎరుగని రీతిలో. ఏమిటి జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పండి నాకు. అంటే నరుకుతామంటాడు ఒకడు, నిజంగానే ఆ తలకాయలు తీసుకెళ్లి పెట్టి పాలాభిషేకాలు చేస్తాడు ఇంకొకడు, కార్లు ఎక్కించి చంపేస్తారు, నరికితే తప్పేంటి అంటారు. ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లోనే నిజంగా జరుగుతున్నాయా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తున్నామా మనం అని ప్రశ్న రావడంలో ఏమైనా తప్పుందా? శ్రీనివాస్ మీ వాయిస్ కట్ అవుతుంది, మాట్లాడండి. కనపర్తి గారు వినపడుతుంది, మీ వాయిస్ చెప్పండి. వినపడుతుంది సార్. రిషి గారు, ముందుగా మీకు, మా జనసేన మిత్రుడు శ్రీనివాస్ గారికి, జడ్జి రామకృష్ణ గారికి నమస్కారం అండి, వీక్షకులు కూడా. ఈ సందర్భంగా మా గుంటూరు సమీపంలోనే జరిగింది, వెంటనే వచ్చి చెప్పారు. దీంట్లో నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్ అనేవాడికి మానవత్వం లేదు. అతనికి దాని గురించి మనం అసలు ఎప్పటి నుంచో ఒక పరమ శాడిస్ట్ అతని లక్షణాలు కానీ, అతను కూడా గతంలోనే మన ఏబిఎన్ దీంట్లోనే మనకు ఒక మానసిక విశ్లేషకుడు చనిపోయాడు నరసింహారావు గారు అని చెప్పి, అప్పుడే చాలా విశ్లేషణ జరిగింది అతని మైండ్ గురించి, అతను ఏంటి, అతని మానసిక ప్రవర్తన ఎలా ఉంటుందని. గత 15-20 రోజులుగా ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇచ్చిందో చాలా ఎగతాళిగా మాట్లాడాడు. మీకు 10,000 మాట్లాడారు. అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆ ప్రోగ్రాము, అప్పటి నుంచి మనిషి పూర్తిగా అతని మానసిక పరిస్థితి మారిపోయిందండి. ఈ ప్రభుత్వం అన్ని 85% ఇప్పటికే పెన్షన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త డిఎస్సి తయారవుతుంది. ఆల్రెడీ డిఎస్సి ఇచ్చారు, అన్ని 1 by 1 రేపు రైతులకి జమ కాబోతా ఉంది. ప్రతి బస్సుల పథకం ప్రకటించారు, మహిళలకు ఉచిత బస్సు, అన్నీ జరుగుతున్నాయి. మన పరిస్థితి ఏమిటి అనేది అతను పూర్తిగా మానసికంగా బాగా టెన్షన్ గురయ్యి గత వారం రోజులుగా చాలా పిచ్చి కాలకేయుళ్ళ ప్రవర్తించాడంటే ఇంట్లో కూడా. అసలు వాస్తవంగా సంవత్సరం క్రితం ఒక బెట్టింగ్ పెట్టి అతను మీరు ఎంక్వైరీ చేయండి, ఊళ్ళో పెద్ద అరాచకవాది అతను. 2019 ఫలితాలు వచ్చిన తర్వాత
డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో గ్రామంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అన్ని శిలాఫలకాలు పగలగొట్టాడంట 10 మందిని వెంటేసుకొని పోయి. పోలింగ్ రోజున 70 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చెందిన వృద్ధుడు రెంటపాలలో ఏజెంటుగా కూర్చుంటే అతన్ని బయటికి లాక్కొచ్చి కొట్టాడు. రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం కూడా అతను దాడి చేశాడు. అంత అరాచకవాద్యతను అంబట్రాంబ ప్రోత్సహిస్తాడు. అతని విగ్రహం కోసం సంవత్సరం తర్వాత వస్తావా? అసలు నిజంగా అతను చనిపోతే నువ్వు ఆ రోజు ఎందుకు రాలేదు? మీ ప్రభుత్వంలోనే జరిగింది. సిఐ మీ ప్రభుత్వంలోనే పిలిపించాడు అతన్ని. నువ్వు అంబట్రాంబాబు అనేవాడు నిన్న జగన్ వచ్చిన దాకా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలా. అతనికి ఒక విగ్రహమా? నిన్న కాక మొన్న తెనాలిలో తప్పు చేసావని అనుకుంటుంటే నువ్వు మళ్ళా తప్పు చేసింది కాక వాళ్ళ పరామర్శించడం పెద్ద తప్పు, మళ్ళీ ఈ తప్పు. నువ్వు సైకోగా మారిపోయావు. నిన్న చీలి సింగయ్య నీ పార్టీ కార్యకర్త, దళిత కార్యకర్త నిన్ను చూడటానికి వచ్చాడు. పూలు దొలుతా ఉంటే తోశారని చెప్తా ఉన్నావు. అది ఎంతవరకు నిజం? నీకు అసలు ఒక పక్క కార్యకర్త తలుపులు బాస్తున్నారు, కింద పడ్డాడు ఆత్మని. నువ్వు ఇంకా శాడిజంగా నవ్వుకుంటా చేతులు ఊపుతున్నావు. మీ డ్రైవర్ రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు కూడా చిద్విలాసంగా అద్దం నుంచి ముందుకు బానిచ్చాడు. తర్వాత అందరూ ఆపితే వెనక్క బానిచ్చాడు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, అలా బుద్ధుందా? నువ్వు చూసావు డ్రైవర్వి. లోపల అంబట్రాంబాబు, ఈమె మహానటి ఉంది, విడతల రజనీ గారు, కనీసం చెబితే అప్పటికప్పుడు కారు దిగి వెనక్కి వచ్చి సింగయ్య పరిస్థితి ఏంటి, సింగయ్యని అర్జెంటుగా క్యాన్వేలో నా సొంత పంపించండి హాస్పిటల్ కని నీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నువ్వు వెంటనే ఎక్కడుంటే అక్కడ వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావా? డబ్బులు ఎవరికి కావాలండి? డబ్బులా? మనిషి నీకు మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇతర మానవత్వం గురించి ఒకటే 2 సంఘటనలు చెప్తాను సార్. రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రముఖ ఆర్థికవేత్త. చంద్రబాబు నాయుడు గారిని గత అసెంబ్లీలో ఎన్ని విధాలుగా మాట్లాడేవాడు ఆయన చెణుకులతో. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కక్షకు పోలా, పెద్ద ఆయనగానే చూసేవాడు రోసయ్య గారిని. రోసయ్య గారు చనిపోయారని తెలవంగలే హడావుడిగా అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళారు. అమీర్పేటలో ఆయన్ని చూసి పూలదండలు చేసి ఆయన పెద్ద ఆయన వ్యక్తిత్వం, ఆయన రాజా ఏంటి అనేది మొత్తం మన ఎన్జీ రంగా గారి శిష్యుడి దగ్గర నుంచి మొత్తం మాట్లాడారు. మీ నాన్నకి స్నేహితుడు, మీ నాన్నకి అన్ని విధాలా రాజకీయంగా కానివ్వండి అన్ని విధాలా ఆదుకున్న వ్యక్తి చనిపోతే ఈ రోజు కూడా స్టిల్ నువ్వు ఒక్క దండ వేయటం కానీ శ్రద్ధాంజలి ప్రకటించడం ఏమి చేయాలంటే నీ పరమశాడి ఏంటి? నాకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి వారసత్వంగానో ఏఐసిసి నాకు ఇవ్వకుండా రోసయ్య గారికి ఇచ్చిందన్న కక్షతో ఆయన్ని బెదిరించావు. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టావు? ఆయన్ని చెయ్యని అవమానాలు ఉన్నాయా? మనిషి చనిపోతే నువ్వు ఇంటికి ఒక మాజీ ముఖ్యమంత్రి చనిపోతే ఈ ప్రపంచంలో తెలుగు నువ్వు తప్ప రోసయ్య గారిని అందరూ పలకరించారు, అందరూ వచ్చి శ్రద్ధాంజలి కట్టించారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించారు. ఆ తర్వాత నీతో పాటు ఉన్న భూమా నాగిరెడ్డి చనిపోతే భూమా నాగిరెడ్డి వాళ్ళ కూతురు ఏదో మా పార్టీలో చేరిందని చెప్పి అసెంబ్లీలో సంతాప తీర్మానం పెడుతుంటే లేచి వెళ్ళిపోయాడు మొత్తాన్ని తీసుకొని, మనకు అవసరం లేదని. ఎంత శాడిస్ట్ అండి అతను. ఆ శాడిజం ఇంతకంటే ఇంకా శాడిజం ఏమన్నా ఉంటుందా? కాబట్టి మనం అతను కాదు శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన వాటి అన్నిటికన్నా కూడా ఇది పరాకాష్ట. ఎందుకంటే తనకు తెలుసు చనిపోయింది తన పార్టీ కార్యకర్త. మీరు అన్నారు ఇప్పుడు చనిపోయింది దళిత కార్యకర్త, చాలా పేద కుటుంబానికి చెందిన కార్యకర్త. అభిమానంతో చనిపోతూ చివరి నిమిషంలో అనుకుని ఉంటాడు, ఇతని కోసమా నేను ఇన్నాళ్ళు చేసి ఆఖరికి ఇలాంటి చావు చేస్తున్నాను. పాపం ఆయన చివరి నిమిషంలో కూడా బాధపడి ఉంటాడు. కానీ పరాకాష్ఠకి ఏమిటి దీనికి ఫుల్ స్టాప్? అంటే అధికారం కోల్పోయినప్పటి నుంచి జగన్ ఆయన ప్రవర్తిస్తున్న తీరు, బయటకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల తీరు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, సరే జరుగుతున్న ఘటనలు కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్నపిల్లడనే చెప్తాడు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అని. అలాగే తన మీడియాలో వార్తలు రాయిస్తున్న తీరు, అమరావతి మీద విషం కక్కుతున్న తీరు, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నా జరగట్లేదని తప్పుదోవ పట్టించే తీరు. అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కానీ అభివృద్ధి కానీ ప్రగతి కానీ ఉండకూడదు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే జగన్కి అవకాశం ఉండదు. తను అనుకున్న ఎజెండా ముందుకు తీసుకెళ్ళడానికి సక్సెస్ఫుల్గా అవకాశం ఉండదు. తన ఎజెండా తనకు ఉంటుంది, మరి దాన్ని సపోర్ట్ చేస్తుంది ఎవరు? దానికి కుషన్స్ లాగా పక్క నుండి మద్దతు ఇస్తోంది ఎవరు? శ్రీనివాస్ గారు ఎవరు? ఎందుకంటే అతని ఎజెండా అతనిది చేసుకుంటాడండి. అతన్ని మీరే చెప్పారుగా మార్పు రాదు మారడు అని. కానీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడమేనా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ చట్టాలు చూస్తూ ఊరుకోవండి. కాకపోతే ఏమవుతుందంటే చట్టాలు అందరికీ ఒకలా సరిగ్గా పనిచేయట్లా. ఒక వ్యక్తికి ఒకలాగా మరో వ్యక్తికి మరోలా పనిచేస్తున్నదే కదా ఈ దేశంలో జరుగుతుంది. అదే కదండి ఇప్పుడు ఈ ఘటన ఉంది సార్. ఇప్పుడు మనం ఏదైనా శుభకార్యానికే లేకపోతే కొత్తగా కారు కొనుక్కుంటే నిమ్మకాయ పెట్టి నిమ్మకాయ తొక్కిస్తాం.
అంటే నిమ్మకాయకి మనిషి తలకాయకి పెద్ద తేడా ఉండదు వాళ్ళకి. సారీ నేను అంటే అలాగే అండి, తేడా నిజంగానే. ఉండదు. వాళ్ళకి ఏంటంటే మనిషి ప్రాణం అంటే చాలా చిన్న చూపు, వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదండి. ఇప్పుడు తన అధికారం గురించి సొంత బాబాయిని లేపేసినటువంటి వ్యక్తుల్ని పక్కన కూర్చోబెట్టుకుంటాం, లేకపోతే వాళ్ళకి మద్దతు చెప్పినటువంటి వ్యక్తి పైగా పాపం చిన్నపిల్లాడు అన్నాడు, పాపం చిన్నపిల్లలు, అదే విషయంలో పాపం చెవిరెడ్డి అన్నాడు. ఇంకా ఆస్తి గురించి తల్లిని చెల్లిని కూడా బయటికి గంటేసిన వ్యక్తి, ఒక సామాన్య దళిత కార్యకర్త గురించి అతను పట్టించుకుంటాడని చెప్పి మనం ఏ విధంగా అనుకుంటాం? కాదండి సొంత అంతేలేండి. అంటే ఏ విధంగా ఆశించగలం అతని గురించి? ఇప్పుడు అతని పార్టీ కార్యకర్తలు ఏదైనా తప్పు, ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఏమన్నా తప్పు చేస్తే ఇమీడియట్ గా మా పార్టీ నుంచి మాకు వార్నింగ్లు వస్తాయి, ఇటువంటి భాష మాట్లాడకూడదు, లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటిది. వెంటనే ఆయన లెటర్ రాసి సంతకం పెట్టి స్టాంపేసి రిలీజ్ చేసేస్తాడు. ఇమీడియట్ గా అంటే లేకపోతే సస్పెన్షన్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు అయితే 24 గంటలు తిరగకుండా అరెస్ట్ చేయిస్తారు. అరెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినందుకు సోషల్ మీడియాలో ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయించారు. నేను అంటే అటువంటి కార్యక్రమాలు అక్కడ ఉండవు. ఇంకా మద్దతు చెప్తాడు ఆయన. ఈ రోజున బహిరంగంగా కత్తులు పెట్టుకుని రాసి పంపిస్తారు. అలా కదండి, స్క్రిప్ట్ రాసి పంపిస్తారు. నేను అంటే కత్తులు తీసుకుని మరి రక్తాభిషేకం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి వాళ్ళు అసలు మనుషులా లేదా తీసుకోవాలి కదా, వాళ్ళ మనుషులా సైకోలా? ఇటువంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హులా? నేను అంటే ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఏమవుతుందంటే ఈ రోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం వల్ల రాష్ట్రానికే కాదండి, మొత్తం ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో ఎప్పుడు చూడలేనటువంటి సంస్కృతి, ఎక్కడో బీహార్లో జరిగేయట లేకపోతే ఎక్కడో జరిగేయట అనుకునే వాళ్ళం తప్ప, ఇది ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంస్కృతిని ప్రేరేపిస్తున్న వ్యక్తుల్ని ఎందుకు కట్టడి చేయకూడదు? అటువంటి పార్టీలను ఎందుకు నిషేధించకూడదు? ముందు నేంటుంది మామూలుగా ఏంటంటే మీరు అన్నదాని ప్రకారం ఒక 10-15 ఏళ్ల క్రితం యూపీలో గానీ బీహార్లో గానీ ఇలా కొన్ని చోట్ల ఉన్న సిచ్యుయేషన్స్ ని విజువల్స్ ఇవాళ మనం 2025లో చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో అన్ని అంటుంది జగన్ దయ వల్ల. ఇప్పటికీ కూడా మనం సరైన చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే అతని గ్యాంగ్ మీద తీసుకోకపోతే ఇది కంటిన్యూ అవుద్ది. నేను అదే ఇందాక మాట్లాడుకున్నట్టు అతను పదే నిరూపిస్తున్నాడు, మా ఉన్మాదం ఇలాగే ఉంటుంది, మా 2.0 అంటే ఇదే, మేము చూపిస్తున్న సినిమా అంటే ఇదే, ఖచ్చితంగా ఇలా ఉంటుందంటే అతను స్పష్టంగా అతను చాలా ప్రాక్టికల్గా ఉన్నాడండి అతను. ఎందుకంటే అతను మామూలుగా ఆర్థిక నేరాలే చాలా ప్రాక్టికల్గా చేశాడు. రామకృష్ణ గారు కూడా గుర్తునే ఉంటుంది, చిదంబరం గారి కేసు వాదిస్తున్నప్పుడు ఢిల్లీ కోర్టులో ఆర్థిక నేరాల గురించి విషయం వచ్చినప్పుడు ఇటువంటి ఆర్థిక నేరాలు చేసే వ్యక్తులు చాలా ప్లానింగ్తో వెళ్తారని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక హైకోర్టు అడ్వకేట్ ఆయన అన్నారండి. ఆయన దానికి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడు. ఆయన ఆర్థిక నేరాలు చేయడంలోనే అత్యంత ప్లాన్ గా ఉండే వ్యక్తి. ఇటువంటి విషయంలో ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే కూడా ప్రమాదం అంటే అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి, అటువంటి విధానం ఉన్న వ్యక్తి. ఇందాక ఏదో స్క్రోలింగ్ కూడా నేను చూస్తున్నాను, ఎవరో బెల్ట్ బాంబ్ పెట్టుకుని చర్చిలో వెళ్ళేదట, 30 మందిని హతమార్చడానికి అది చేసేటట. మరి అంతకంటే క్రూర వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ, అతని విధానాలు కానీ అతనికి ఉన్నటువంటి గ్యాంగ్ అంతా కూడా మీకు అర్థం అవట్లే. అతని గ్యాంగ్ కూడా అతను సంతృప్తి పరచడానికి, అతని కళ్ళల్లో ఆనందం గురించి చూడడానికి ఎంతగానో తెగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం గురించి ఎంతగానో తెగిస్తాడు, అతని గ్యాంగ్ కూడా జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి ఎంతైనా తెగిస్తున్నారు. రామకృష్ణ గారు ఇప్పుడు మా శ్రీనివాస్ గారు ఏమంటారంటే అసలు ఇలాంటి ఉన్మాద శక్తులు, అసాంఘిక శక్తులు రాష్ట్రంలో ఎలా తిరుగుతారు విచ్చలవిడిగా అనేది. సరే పోనీ నేను అంతవరకు కూడా వెళ్ళట్లేదండి. ఈ సెక్షన్లు BNS 105, 49 సెక్షన్ల కింద కేసులు ఏమిటి ఇవాళ లేదా రేపు ఏమైనా చర్యలు ఉంటాయి? ఎందుకు అంటున్నానంటే మళ్ళీ అల్లు అర్జున్ కేసుని ఎందుకు తీసుకొస్తున్నానంటే, నేను అతను సినిమాకి వెళుతూ ఉన్నప్పుడు అతను వస్తున్నాడని తెలిసి జనం వచ్చి అందులో తొక్కిసలాట్లో చనిపోయిన ఒక మహిళ విషయంలో అల్లు అర్జున్కి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి, సరే నేను ప్రమాదమే అంటున్నా, మీరు ఏదో కుట్ర తోసేశారన్నారు, అక్కడ కూడా వెళ్ళట్లేదు, నేను ప్రమాదమే అంటున్నా. మరి అతను కారణమా కాదా? అతని మీద ఏ చర్యలు ఉంటాయి? ఎడ్యుకేటర్స్ ఆన్ దీస్ సెక్షన్స్. ఇక్కడ ఒకటి ఋషి గారు, పోలీసు వాళ్ళే కేసులు తప్పుదారు పట్టించడానికి ప్రయత్నం చేశారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మన ప్యానల్లో ఉన్న ప్రతినిధులు ఇద్దరు కూడా జనసేన పార్టీకి సంబంధించిన వారు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన వారు, వీళ్ళు రూలింగ్ పార్టీ వారు, అధికార పార్టీ వారు. మరి పోలీసులే ఈ కేసును తప్పుదారి పట్టించడానికి ఇంకొక వాహనము అంటే వాహనాన్నే మార్చివేసి, సీన్ ఆఫ్ అఫెన్స్ నే మార్చివేసి, దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్లో ఏదో మామూలుగా జరిగే తొక్కిసలాట్లో జరిగినట్లుగా, ఏదో రోడ్డు మీద జరిగినట్టు మీకు అడ్డొచ్చా అంటే గొడ్డల నుంచి గుండెపోటుకి ఎలా మార్చేశారో ఇది కూడా అసలు సంబంధం లేని వెహికల్ మార్చేశారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు? చివరకు తన సొంత బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటుగా సృష్టించి ఏం చేయగలిగారు చెప్పండి? మీరేం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డిని ఆ కేసుల్లో? ఈ కేసులో మాత్రం ఏం చేయగలుగుతారు? నేను ఒకటి అడుగుతున్నా, చనిపోయిన వాడు దళితుడు కదా, మళ్ళీ SC/ST యాక్ట్ పెట్టచ్చు కదా?
ఎందుకు పెట్టలేదు ఇంతవరకు? అరెస్ట్ చేస్తారు, వెంటనే బెయిల్ ఇస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్స్ పెట్టారు. నేను ఒకటి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వానికి స్టాండ్ అంటే చెప్పండి. ఫస్ట్ మీరు ప్రజలు చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని మేము ఈ విధంగా ట్రీట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పార్టీని మేము ఈ విధంగా ట్రీట్ చేస్తాం చెప్పండి. మరి మీరు ఏంటిది, ప్రతిపక్షమా లేకపోతే మీ అనుకూల పక్షమా? అంటే అట్లాగే రామకృష్ణ గారు ఎవరు పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీ అనుమానం? ఇప్పుడు ఒకటే అండి, పోలీసులు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ప్రభుత్వమా కాదా? ప్రభుత్వమా కాదా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మేము ఒక మాట చెప్తాం వినండి. ఎందుకంటే మేము అనుభవించాం పోలీసుల చేతుల్లో దాష్టికాలు. వాళ్ళు ఎవరు మాటిని చేశారు ఇప్పుడు అంటున్నారు. సార్ మేము ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం మా ప్రెజర్ వల్ల మేము ఈ విధంగా చేశాం, మేము ఇరక్కపోయాము, మేము కూడా దళితులమే, మమ్మల్ని కొంచెం కరుణించండి అని ఈ రోజు అడుగుతున్నారు. సిఐలు ఎస్ఐలు నా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు పెట్టిన తప్పుడు కేసుల్లో ఈ రోజు హైకోర్టు ముందు ఆన్సర్ ఇవ్వలేక. ఒకటే అండి, ఒకటి చెప్తున్నా, ప్రభుత్వము సానుకూలంగా ఉంటేనే ఇటువంటివన్నీ జరుగుతాయి. ప్రభుత్వము ఖచ్చితత్వంతో కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటివన్నీ రిపీట్ కావు. ఆయన నువ్వు గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి తెనాలి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, పొదల్లో ఏం జరిగింది, ఈ రోజు ఇక్కడ సత్తెనపల్లిలో ఏం జరుగుతోంది ప్రభుత్వం తెలియదా? ఇవాళ ఏదో యువత పోరుట, అసలు జగన్ బయటకు వస్తున్నాడంటే భయం వేస్తోంది. ఇవాళ గమనించాలండి, ఒక్క రోజుకి కాదండి, నేను ఒక మాట చెప్తానండి. ఒక్క రోజుకి 1,000 రూపాయలు సంపాదించాలంటే ఎంతో కష్టపడి తెల్లవారి 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తే ఒళ్ళు ఇడ్చుకొని 1,000 రూపాయలు సంపాదిస్తామండి. ఈ రోజు ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చి, మందు ఇచ్చి, గంజాయి ఇచ్చి, బిర్యానీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి యువతనంతా రోడ్డుపైకి తీసుకొచ్చి కూలి వాళ్ళను చేసి ఆయన చేస్తున్నటువంటి ఈ వికృత క్రీడను ఏమన్నారు? వాస్తవం మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్. డబ్బు శ్రీనివాస్ గారు కష్టపడి సంపాదిస్తే అది సంపాదన. అవును, శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రామకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేసిన, ఇందాక నేను కూడా ఆవేశంగా అడిగిన, అంటే అతను చేసుకుంటూ వెళ్తాడు, నిజంగానే అతను ఇవాళ బయటకు వస్తాడంటే ఉదయం నుంచి ఒక టెన్షన్, ఇవాళ ఏం జరుగుతుందో, మరి అతను వస్తాడో హెడ్ క్వార్టర్స్ లో మిగతా వాళ్ళు చేస్తారో, ఆయన కూడా ఎక్కడొక్కడ వస్తాడు అనుకుంటా బయటికి. ఏం చేద్దాం మరి మీరు చెప్పండి, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది ఏంటి? రామకృష్ణ అడిగింది చాలా సహేతుకమైన ప్రశ్న. అవును సార్, నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా సార్, చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదంతో అణిచివేస్తాడు ఇలాంటి రౌడీజాలు కానీ ఇట్లా కానీ. మొన్న కూడా వాడు రప్పా అని పెట్టిన వాడిని, అంటే వాళ్ళ పెట్టిన నేచర్ని వీళ్ళు పోలీసులు అక్కడే అడ్డుకోవాలి. నేను కూడా ఏం చెప్తా ఉన్నానంటే, ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, సారీ క్షమించండి, రఫా అని పెట్టిన నేను చెప్తున్నా సార్, నేను చెప్తున్నా సమర్థించాడు. అదే సార్ నేను చెప్తా ఉన్నా, చెప్పనివ్వండి. 100% జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా నేరపూరితమే, దాంట్లో అనుమానం లేదు. అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎంతైనా ఉంది. నేను నిన్న ఏం చెప్తా ఉంటే, ఒక విఐపి వచ్చినప్పుడు, అది ఎవరు, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గాని, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వచ్చినప్పుడు చాలా క్లోజ్ సర్కిల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ విఐపి వెహికల్ పక్కన 2-3 ఉంటారు వితౌట్ డ్రెస్. ఏం జరుగుతూ ఉంటది ఏంటి అనేది, అది నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ మిస్ అయింది, ఎందుకు జరిగింది, అసలు ఎస్పీ అనే వ్యక్తి అంత ఆగమేఘాల మీద ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు మాట్లాడాడు, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఎక్కడ జరిగింది లోపం అనే దాని మీద. అట్లయితే నేను ఆ లోపాల కంటే ముందేం చెప్తానంటే, ఇవాళ మనం ప్రతిదీ కూడా చట్ట ప్రకారం పోయే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అరాచకవాది, మనం అతను అరాచకం చేశాం కదా అని చెప్పి ఇవాళ అతన్ని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడం, ఇవాళ మనకి క్రైమ్ ఎస్టాబ్లిష్ అయింది, వీడియోలు వచ్చినాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిగా చేర్చాం, దాంట్లో సమస్య లేదు. ఎటువంటి పరిస్థితి అంబటి రాంబాబు మీద, అప్పిరెడ్డి మీద కూడా కేసులు నమోదైనవి, పోలీసులు బ్యారికేడ్ తీసినందుకు వాళ్ళందరి మీద కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే గ్యాంగ్ ని మాత్రం ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. మేము డీజీపీని కూడా అదే చెప్తాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే సార్, వాళ్ళ కేడర్ కూడా మా బాబాయిని మేము చంపుకున్నాం, మా చెల్లెల్ని మేము తిడతాం, మీకెందుకు. ఇవాళ నిన్న ఒక మాట అన్నది అమ్మాయి షర్మిల, నేను నా భార్య నా భర్త పిల్లల్ని వదిలేసి
నేను ఇన్ని వేల కిలోమీటర్లు అన్నయ్య కోసం తిరిగాను. నేను కనీసం పాప నీ ప్రాణం ఇవ్వమంటే సెకండ్లో నా ప్రాణం ఇస్తాను, అటువంటి నన్ను ఇంత దుర్మార్గం చేశాడన్నది. ఇంకా సొంత చెల్లి, తోడబుట్టిన చెల్లి అంత అతని గురించి మాట్లాడితే ఇక మనం ఏం మాట్లాడుకున్నా అతని గురించి. ఒకటి శ్రీనివాస్ గారు, అతన్ని ఒకటి చేష్టం క్లియర్ గా అతని మీద- ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే అది సొంత బాబాయా, లేకపోతే సొంత తెల్ల చెల్లెల, లేకపోతే సొంత పార్టీ కార్యకర్త, అవేమీ లేవు. ఏమీ లేదు ఆ సార్, అతన్ని పరిస్థితులు ఏం లేవు. కానీ ఆ పాయింట్ ఇవాళ ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి తత్వం- ప్రభుత్వం ఇవాళ రామకృష్ణ గారు అడిగిన ప్రశ్న కానివ్వండి, లేకపోతే ఇందాక మా శ్రీనివాస్ గారు జనసేన కదా, ఆయన అసలు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో అంటున్నాడు. సరే, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో, నేను ఎంతమంది కూడా చెప్పా, ఒక ప్రత్యేకమైన సిట్ వేయాలి ఈ జరుగుతున్న అరాచకాలకి, లేకపోతే జరిగిన స్కాములకి అన్నిటికీ. దానికి సూపర్ పవర్స్ ఇచ్చి ముఖ్యమంత్రి నేరుగా దానికి ఆయన ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే స్థాయిలో ఉంటే తప్ప దీనికి ఒక ఫుల్ స్టాప్ పడదేమో. లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర సాధారణ కార్యకర్తలు లేరు, ఉన్నదంతా రౌడీలు, గంజాయి బ్యాచ్, పోలీసులు వెంటనే ప్రతి సార్. కానీ నా కాన్స్టిట్యున్సీలో సబ్మిషన్ ఏంటంటే ఇవాళ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వము, అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వము. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు. శ్రీనివాస్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్.